తను వెతికిన తగు జత నువ్వేనని కను తెరవని మనసుకి తెలుసాని. ఇలాగే ఈ స్టఫ్డ్ బెండి కర్రీ సాంబార్ రైస్తో కానీ, పప్పన్నంలోకి కానీ, రసం రైస్లోకి కానీ జతగా చాలా టేస్టీగా ఉంటుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం ముందుగా లేతగా ఉన్న బెండకాయల్ని తీసుకొని రెండు వైపులా కట్ చేసుకొని మధ్యలోకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వీటిని వేలితో ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలాగే అన్ని బెండకాయల్ని మొత్తం ఈ విధంగా ఓపెన్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని అందులోకి కారంకి సరిపడినన్ని ఎండుమిరపకాయలని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలని, 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని, 1/2 స్పూన్ పసుపుని, 8 నుండి 10 వరకు వెల్లుల్లిపాయలని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం వాటర్ని వేసుకొని గట్టి ముద్దలా తయారు చేసుకోవాలి. వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయలోకి మధ్యలోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే అన్నిట్లోకి ఈ స్టఫింగ్ని పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి ముందుగా మనం స్టఫ్ చేసుకున్న బెండకాయల్ని ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోవాలి. వీటిపైన మూతను పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఒక్కొక్క బెండకాయని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ స్టఫింగ్ బయటకి రాకుండా ఇలాగే అన్నిటిని ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా మగ్గనివ్వాలి. ఈ విధంగా అన్నిటినీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత బెండకాయలు చప్పగా ఉండకుండా వీటిపైన కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని మిగిలిపోయిన ఈ పౌడర్ని కూడా దీనిపైన వేసుకొని మూతను పెట్టి మరొక 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది.